ముందు వెనక వచ్చినాం కదా, అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కల్వరి 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 కల్వరి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరం కలిసి పాడుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ పాడదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. అవునేసయ్యా, నీవు లేకపోతే నేను బ్రతకలేను, నీవు విడిచిపెడితే నేను బ్రతకలేను ఏసయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
చూపించలేని ప్రేమను నా ఎడల చూపించావు నాయనా. అందరూ కలిసి ఆరాధిద్దాం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దామండి. దేవా, విశ్వానికి కర్తవైన దేవా, నీవే మా అతిశయం, నీవే మా ఆనందము, నీవే మా మహిమ, నీవే మా ఆశ, నీవే మా గురి. యేసయ్యా, ఈ లోకంలో నిన్ను కలిగి ఉండే కృపనిచ్చావయ్యా. తండ్రి అనడానికి, అబ్బా అనడానికి నీవున్నావనే ఆ గొప్ప భరోసా మేము కలిగి ఉండడానికి నీ కృప మాకు ఇచ్చావయ్యా. ఏ యోగ్యత ఉందని మాలో ఏ యోగ్యత లేదు తండ్రి. సృష్టికర్తమైన నీవు నీ పిల్లలుగా మమ్మల్ని చూసుకున్నావు నాయన. మా జీవిత కాలంలో ఎప్పుడూ మీరు విడిచిపెట్టలేదు నాయన. నువ్వు విడిచిపెడితే క్షణం కూడా మేము బ్రతకలేము నాయన. ఇలా నిలబడి ఉన్నామంటే ఇది నీ కృపే కదా నాయన. బలహీనలను కోరుకున్నావు, పనికి వారిని రాని వారిని కోరుకున్నావు తండ్రి.
ఎన్నిక లేని వారిని కోరుకున్న దేవుడు నాయన, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. లోకమైతే ప్రభు ఇదిగో గొప్పవారిని కోరుకుంటుంది. లోకమైతే ప్రభు గొప్ప స్థితివంతుల్ని, విద్యావంతుల్ని కోరుకుంటుంది. నీవైతే ప్రభు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మమ్మల్ని కోరుకున్నావు నాయన. ఏ అర్హత లేకపోయినప్పటికీ మమ్మల్ని కోరుకున్నావు తండ్రి. మమ్మల్ని రక్షించుకున్నావు నాయన. మాకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చావు తండ్రి, ఒక గురి ఇచ్చావు నాయన. తండ్రిగా ఉండి నీ భుజాల మీద వేసుకున్నావు నాయన. కాపరిగా ఉండి మా ముందుని నడిపించావు తండ్రి. స్నేహితుడిగా ఉండి మాతో నాయన ఎన్నో విషయాలు ముచ్చటిస్తూ వచ్చావు నాయన. మా బంధువుగా ఉండి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు నాయన. అన్ని కోణాల్లో నుంచి ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు నాయన. ఈ సంవత్సర కాలం అంతటిలో నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ప్రభు మేమేమైపోయి ఉండేవారు. మట్టి ముద్దలాంటి జీవితాలు నీ చేతిలో పెట్టుకున్నావు నాయన. ఎందుకు పనికిరాని జీవితాలు నీ చేతిలో పెట్టుకున్నావు తండ్రి. నీ వాత్సల్యత మా ఎడల చూపించావు నాయన. ఏ యోగ్యత మాలో లేదు తండ్రి. మాట మాటికి తప్పిపోతున్నావు. వద్దన్న దాన్ని మా హృదయంలో దాచిపెట్టుకుంటున్నాం నాయన. అయినప్పటికీ నీ వాత్సల్యత మేడల కనపరుస్తూనే ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈ విధముగా నాయన నీ సన్నిధిలో ఉండడానికి ఈ సంవత్సరం ఆఖరు ఈ పునరుద్ధాన దినములో మేమందరము కూడా క్షేమంగా, సజీవులుగా, ఆరోగ్యకరంగా మీ పాదాల చెంత ఉండడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం. ఎన్ని కోట్ల స్తుతులు చెల్లించినా ప్రభు ఏ విధంగానూ నీ మహిమను వివరించలేము తండ్రి. అంతటి మహనీయుడవు, అంతటి గొప్ప దేవుడు నాయన. ఈ పునరుద్ధాన దినమందు ఇదిగో నాయన మీ పాదాల దగ్గర మేము కూర్చుని ఉండగా మమ్మల్ని ఇంకను మీరు బలపరచండి. ఇంతవరకు మాతో ఉండి నడిపించారు. మా ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్ర వచ్చేవారు చెప్దాం హల్లెలూయా. అందరూ మెలకుగా అందరూ ఇక్కడే ఉన్నారు. లేకపోతే కొన్నిసార్లు మైండ్ ఆబ్సెంట్లో ఉండడం వల్ల హల్లెలూయా చెప్పేస్తూ ఉంటాం. మీ అందరి మైండ్లు కూడా ఎలక్ట్గానే ఉన్నాయి. అందరూ ఇక్కడే ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. మరి గడిచిన రోజులన్నీ కూడా ఈ నెలలో మరి 9వ తారీఖున కృతజ్ఞత కూటం ప్రారంభించిన నాటి నుంచి మరి ఈరోజు వరకు కూడా అనేకమైన చోట్ల ప్రార్థనలు, క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ ఆయా ప్రాంతాల్లో సువార్త కూడికలు ఏర్పాటు చేస్తూ మరి రావడానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. ఎంతో ఆశీర్వాదకరంగా ప్రతిదీ కూడా జరిగించుకుంటూ వచ్చాడు. అందుకు దేవుని నామానికి మహిమ. ఈరోజు మరి చివరిగా సువార్త కూటం, ఈ సంవత్సరానికి చివరిగా సువార్త కూడిక మరి కేతారుపాలు గ్రామంలో జరుగుతుంది. మన తాతారావు గారి ఇంటి దగ్గర, వారింటి దగ్గర నుంచే సువార్త ప్రారంభించబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఇది సంవత్సరంలో చివరి సువార్త దండయాత్ర కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి అదే జీతం, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి
అదే జీతం 6ంటికి వచ్చిన వాళ్ళకి కదా. ఇది స్వార్థమా? మీరేమంటూ అనుకోండి. ఏమండి, మొత్తానికి ఈ సంవత్సరంలో ఈ చివరిలో మాత్రం ఏమండి అందరూ పాలు పంపులు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా ప్రయత్నం చేస్తాను. 3 గంటలకే సువార్త ప్రారంభించబడుతుంది. ఆ గ్రామం అంతా జరుగుతుంది. టైం ఉంటే కావలపురం కూడా మరి సువార్త జరుగుతుంది. కాబట్టి 3 గంటలకల్లా కరెక్ట్గా బయలుదేరతారు. కాదంట అలా చెప్పారు. తాతారావు గారి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్. అక్కడ టీలు తీసుకున్న తర్వాత టీలు ఏర్పరుస్తారు వాళ్ళు 3 గంటలకి. మరి అయిన తర్వాత సువార్త ఉంటుంది. సువార్త కూడిక ఒకవేళ సువార్తకు రాలేనట్టు వారు ఉంటే కనుక 5 గంటలకి సువార్త కూడికలోకి మీరు పాలు పంపులు పొందండి. 5 గంటలకు బయలుదేరితే కనీసం 5:30, 6ంటికల్లా స్టార్ట్ అయిపోతుంది కదా. కాబట్టి మీరు కనీసం సువార్త కూటంలోనైనా అందరూ ఉండాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. ఇది లాస్ట్ సువార్త కూడిక కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఆటోలు ఉంటాయి కాబట్టి మరి మీరు మాకు ఫోన్లో కాంటాక్ట్లో ఉంటే కనుక మీకు చెప్తాం. కాబట్టి అందరూ కూడా ఈరోజు పాలు పంపులు పొందుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన ఎంతగానో కాపాడి మరి అనేకమైన కీడుల నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఆయనకి ఏమిచ్చినా మన రుణం తీర్చలేం. కాబట్టి కృతజ్ఞతతో మరి 31 అంటే ఎల్లుండ మంగళవారం రాత్రంతా కూడా ప్రార్థన ఉంటుంది. మరి ఆ ప్రార్థనలో అందరూ పాలు పంపులు పొందుకోవాలి. ఎవరు కూడా ఒక డెక్క కూడా మిగలకూడదు ఇంటి దగ్గర. అందరూ కూడా ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 1 తారీఖు ఉదయం మరలా ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన తర్వాత మరి చిన్ని గారు, జ్యోతి గారు వారి తరపున ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా వారు విందు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా విందులో పాలు పంపులు పొందుకుని వెళ్ళొచ్చు. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకుని మీ అందరూ కూడా ఈ విధంగా పాలు పంపులు పొందాలని మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు సాక్ష్యాలే సాక్ష్యాలు కాబట్టి